కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో మీటింగ్ జరగబోతున్న నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే మేయర్పై ఏపీ ప్రభుత్వం అనర్హత వేటును వేయగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే గత మీటింగ్ సందర్భంగా ఎమ్మెల్యే కుర్చీపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఇవాళ అసలు ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రెజెంట్ కడపలో నెలకొన్న సిచ్యువేషన్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ద సేమ్ టైం కార్పొరేషన్ మీటింగ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా మేయర్ ఇప్పటికే అజెండా అంశాలు కూడా ప్రకటించారు, కార్పొరేట్లు కూడా అందించారు. దీనికి సంబంధించి ఈరోజు 11 గంటలకు కార్పొరేషన్ బాడీ మీటింగ్ జరగబోతుందంటూ కూడా ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇప్పటికే సంబంధించి కూడా ఎందుకంటే గతంలో జరిగిన ఉద్రిక్త ప్రశ్న నేపథ్యంలో ఈ రోజు సమావేశాన్ని ఎలాగైనా ఎస్ఐలు 12 మంది సిఐలు, 2 డిఎస్పీలు, 140 మంది కానిస్టేబుల్ సహా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే దీనికి సంబంధించి గతంలో ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ వద్ద వివాదం జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇక్కడ జరిగే ఉచిత పరిశ్రమలు అడ్డుకునేందుకు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. గత వివాదానికి సంబంధించి కూడా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే ఇక్కడ కుర్చీ వివాదం నెలకొంది. దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో ప్రతి ఒక్కరికి కూడా మేయర్తో పాటు 2 ఎమ్మెల్యేలకు కూడా వేదికపై కూడా కుర్చీలు వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏర్పడిన తర్వాత కడప ఎమ్మెల్యేలు కూడా కడప ఎమ్మెల్యే మాధురెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చేతన్ రెడ్డి కూడా కుర్చీలు వేయాలంటూ కూడా టీడీపీ పట్టుబడింది. అయితే నేపథ్యంలో ఎవరైతే మేయర్ ఉన్నారో మేయర్ కేవలం వేదికపై మేయర్ ఒక్కరు మాత్రమే అసీనులై ఉంటారు, మిగతా ఎవరికి అనుమతి లేదు. ఎక్సైబీ సభ్యులు కూడా కింద కూర్చోవాలంటూ కూడా చేసిన వ్యాఖ్యలు మాత్రం గత సమావేశంలో తీవ్ర ఉద్రిక్త దారితీశాయి. ఈ నేపథ్యంలో గత సమావేశం మార్చి 23 గత ఏడాది డిసెంబర్ 23 జరిగిన సమావేశం దాదాపు రద్దు కావడంతో మరొకసారి సమావేశం నిర్వహించాలంటూ కూడా అధికారులు దీనికి సంబంధించి అయితే ఈ సమావేశం కాస్త సందిగ్ధత చోటు చేస్తుంది. ఎందుకంటే ఏవైతే ఈ సమావేశానికి సంబంధించి కేవలం మేయర్తో పాటు ఒకరికి మాత్రమే ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుందని చెప్పడం అయితే మేయర్ మాత్రం కూర్చుంటాడు. అయితే ఈరోజు సమావేశాలు మాత్రం వేదికపై కూడా 2 ఎమ్మెల్యేలు కూడా కుర్చీలు వేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశం సజావుగా సాగుతుందా లేదా అంశంపై కాస్త ఉద్రిక్త చోటు చేస్తుంది. ఎందుకంటే మేయర్ సంబంధించి అవినీతి అంశాలపై కూడా గతంలో ఎమ్మెల్యే చేరుతారు. దీనికి సంబంధించి మేయర్పై అవినీతి వేటు కూడా వేశారు. కార్పొరేషన్ సంబంధించి కార్పొరేషన్ బాడీలో ఎవరు కూడా మేయర్తో పాటు మేయర్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కాంట్రాక్ట్ ప్రొవైడ్ చేయకూడదని నిబంధన ఉంటుంది. అయితే ఈ నిబంధనల విరుద్ధంగా కూడా మేయర్ తమ 2 కుటుంబ సభ్యుల పేరు కూడా కాంట్రాక్ట్ ప్రొవైడ్ చేయడం, దీనికి సంబంధించి ప్రభుత్వం మేయర్పై అనర్హత వేటు వేయడంతో మేయర్పై అది కాస్త హైకోర్టు వరకు చెందింది. హైకోర్టులో స్టే తెచ్చుకొని మేయర్ ఈరోజు సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా మేయర్ చెల్లదంటూ కూడా టీడీపీ వాదిస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో మేయర్ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి కూడా అజెండా అంశాలు సిద్ధం చేయడంతో ఈరోజు సమావేశం ఎలా జరుగుతుందనే దానిపై కూడా కాస్త ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. సత్తాస్ అయితే ఇక్కడ ఈ ఇటీవల మాత్రం కార్పొరేషన్లో చోటు చేస్తున్న అంశాలు మాత్రం సంచలనాలు దారితీస్తున్నాయి. ఈరోజు సమావేశాన్ని నిర్వహించకపోతే మాత్రం ఖచ్చితంగా కౌన్సిల్ రద్దే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమావేశాన్ని నిర్వహించే బాడీ కొన్ని అజెండాల అంశాలను కూడా ఆమోదించుకోవాలనే పరిస్థితుల్లో పాలకపక్షం కూడా సిద్ధంగా ఉంది. అయితే ఈరోజు సమావేశాన్ని మాత్రం మేయర్ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం గట్టిగా పట్టుబడుతున్నారు. అజెండా అంశాలు వీటికి చర్చించాలి, కానీ వీటితో పాటు ఎక్సైబీ సభ్యులకు కూడా వేదికపై ఉండాలి, ఎమ్మెల్యే కూడా తమ మనోభావాలు చెప్పాలంటూ కూడా వీటన్నిటిపై చర్చిస్తుంది. అయితే మేయర్ మాత్రం కేవలం ఇక్కడ పాలకపక్షంలో మేయర్ మాత్రమే వేదికపై ఉంటారు, సో ఎవరికి అనుమతి లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ అజెండా అంశాలను వీటిపై ఈరోజు చర్చిస్తారా లేదా అంటే కేవలం ఇక్కడ మరో వివాదంగా మారింది. కేవలం ఒక మేయర్ ఛాంబర్ అంత మాత్రమే కొన్ని అజెండా అంశాలపై ఆమోదం చేసుకొని వీటిపై సభ్యులతో సంతకాలు చేసుకొని సమావేశాన్ని ముగించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కాసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా కార్పొరేషన్ కార్యాలయం రాబోతున్నారు. ఇప్పటికే మేయర్తో పాటు కమిషనర్ కూడా కార్పొరేషన్ కార్యాలయం చేరుకున్నారు. దానికి సంబంధించి కార్పొరేటర్లు అందరూ ఒక్కొక్కరు చేరుకుంటారు. 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో మాత్రం ఎలాంటి అంశాలు చోటు చేస్తున్నారు, ఎలాంటి అంశాలు వీటికి సంబంధించి చర్చించబోతున్నారు అన్నది కూడా ఆసక్తిగా మారింది. సత్తా
రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ ప్రెసెంట్ కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో జరిగిన ఈ కార్పొరేషన్ సమావేశం ఎంత రసాభాసగా మారిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రెసెంట్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ప్రీవియస్ టైం ఎమ్మెల్యే కోసం సీట్ వేయలేదు అంటూ కూడా అప్పట్లో గొడవ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కడప ఎమ్మెల్యే కోసం మేయర్ పక్కన ఒక సీట్ నైతే వేశారు, చైర్ వేశారు. మనం చూస్తే ఒక ఆర్డర్ ఒకసారి చూద్దాం. కమలాపురం ఎమ్మెల్యే కోసం ఒక చైర్, మధ్యలో కడప మేయర్ కూర్చుంటారు. ఇక అటు పక్కన కడప ఎమ్మెల్యే కోసం ఒక చైర్ వేశారు. ఈ కుర్చీలు వేయలేదనే ప్రీవియస్ టైం కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్ళింది. సో మళ్ళీ ఇటు కార్పొరేషన్ సమావేశం వాయిదా పడింది. ఇవాల్టి ఈ సమావేశంలో ఎటువంటి గొడవలు జరగకుండా ముగ్గురికి కూడా చైర్స్ వేసిన వైనం మనం చూస్తున్నాము. కమలాపురం ఎమ్మెల్యే కోసం ఒక చైర్, కడప మేయర్ కోసం మధ్యలో ఒక చైర్ వేశారు. ఇక ఇటువైపుగా కడప ఎమ్మెల్యే కోసం ఒక చైర్ వేశారు. మరి ఇవాల్టి కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం అసలు ఎలా జరుగుతోంది అనేది టెన్షన్ గా మారింది. అక్కడ మొత్తం కూడా సెక్యూరిటీ వైజ్ కట్టుదిట్టంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.